నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ మాధురి. ఈరోజు మనం ఎక్కువగా ప్రస్తుత కాలంలో అయితే కంప్లీట్గా చిన్న వయసులోనే అంటే 25 నుంచి మోకాలు నొప్పులు, మాకు ఒళ్ళు నొప్పులు ఇలా అని చెప్పి నొప్పులతో బాధపడే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువైపోతుంది. మరి ఆ మోకాల నొప్పులు కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, నడుము నొప్పి కానీ ఇవన్నిటికీ చెక్ పెట్టడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేస్తే మనకి ఇవన్నీ తగ్గుముఖం పడతాయి, ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సిఎల్ వెంకట్రావు గారు. ఆయనతో పాటు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, మనకి కంప్లీట్గా ఇప్పుడు చూస్తున్న జనరేషన్ 20, 25, 30, 35 చాలా యంగ్ ఏజ్లోనే మోకాలు నొప్పులతో ఎక్కువగా బాధపడుతున్నారు. సో అలాంటి వారికి ఎలాంటి అంటే మోకాలు నొప్పులు అసలు ఎందుకు వస్తాయి, ఈ మోకాలు నొప్పులు రాకుండా ఏం చేయాలంటారు? మోకాళ్ళ నొప్పులు గతంలో వృద్ధులకు వచ్చాయి, ఈ మధ్య కాలంలో యువతకు మధ్య వయసు వారికే వస్తుంది. అవును. ఈ చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణం స్థూలకాయము, భారీ కాయం. తల్లిదండ్రులు గారాబం చేసి బాగా వాళ్ళకి ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు, చాక్లెట్లు, ఐస్ క్రీములు, కేకులు పెడితే మరి లావోకి ఏమవుతారు? మరి కొంతమందికి మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయని కారణం వల్ల కూడా బరువు పెరుగుతారు. ఈ బరువు పెరగటం వల్ల మనకు సృష్టికర్త అయిన దేవుడు మన మోకాళ్ళు 75 కేజీలు బరువు మోయటానికి పెట్టాడు. మరి 100, 125 అయిపోతే అరిగిపోతాయి కదా, లోపల గుజ్జుపోతుంది, అరిగిపోతాయి, నొప్పులు వస్తాయి. అంటే మనకి ఎవరికైనా 75 కేజీస్ వరకు మోకాళ్ళు అనేవి ఆపుతాయంట. 75 కేజీలు ఉండటానికి మన శరీర నిర్మాణము దేవుడు సృష్టించాడు. ఇంకా అంతకు దాటి ఎత్తును బట్టి బరువు ఉండాలి. గరిష్టంగా 75 అనుకోండి. మనకి పాశ్చాత్య దేశాల్లో ఉన్నంత ఎత్తు మన ఇండియాలో ఉండరు కదా, సాధారణంగా మన సగటు 6 దాటం. అందువల్ల ఈ మోకాళ్ళ నొప్పులను వైద్య పరిభాషలో ఓఏ అని డాక్టర్లు షార్ట్కట్లో పిలుస్తారు. ఓఏ అనగా ఆస్టియో ఆర్థరైటిస్, మోకాళ్ళ అరుగుదల, మోకాలు లోపల ఉండే జిగురు తగ్గిపోవటము. బేరింగుల్లో ఏ రకంగా గ్రీజు కావాలో ఈ మన కీళ్ళలో కూడా గ్రీజు లాంటిది ఉంటేనే మనకి బాగా పనిచేస్తాయి. ఎప్పుడైతే గ్రీజు పోతే మనకి కిర్రు కిర్రు శబ్దం వస్తుంది కదా, మోకాల్లో కూడా గ్రీజు తగ్గినప్పుడు కిర్రు కిర్రు శబ్దము, కొంతమందికి కటకట టకటక అని శబ్దాలు కూడా వస్తుంటాయి. కొంతమందికి నడుస్తూ ఉన్నప్పుడు మన బేరింగులు కూడా అరిగిపోయి లోపల గ్రీజు పెట్టకపోతే వాహనాల్లో కూడా శబ్దాలు వస్తాయి కదా, అదే విధంగాను. తర్వాత కొంతమందికి మోకాలు వాసిపోతుంది, కొంతమందికి నీరు చేరుతుంది లోపల. ఈ మోకాళ్ళ నొప్పులు ఒక పక్క రావచ్చు, 2 పక్కలు కూడా రావచ్చు. ఇంకా కొంతమందికి మోకాళ్ళ నొప్పులు ఉన్న వారికి ముఖ్యంగా వృద్ధాప్యంలో దొడ్డికాళ్ళు వస్తాయి, వంగిపోతాయి. ఆ వంగటం అనేది అరుదుగా జరుగుతుంది. ఈ మోకాళ్ళ నొప్పులు కాల్షియము, విటమిన్ డి, మెగ్నీషియం లోపం వల్ల, ఎముక బలహీనత వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మాక్సిమం కాల్షియం లోపం వల్లే ఎముకలు బలహీన పడతాయి, ఇవన్నీ వస్తాయనండి. మెగ్నీషియం కూడా దీనికి దోహదపడుతుందా సార్? మెగ్నీషియం కూడా చాలా కీలకం. విటమిన్ డి మనం రోజు ఒక 20 నిమిషాలు ఎండలో కూర్చుంటే కావలసినంత విటమిన్ డి ఆ రోజుకు సరిపడా వస్తుంది. కానీ మనం ఎండకెక్కడ వెళ్తున్నాం? ఇంట్లో ఏసీ ఇల్లు, ఏసీ రూములు, ఏసీ కారు, ఏసీ ఆఫీసు, ఎండ ముఖమే చూడం. ముస్లిం మహిళలు నల్లటి బురకా వేసుకుంటారు కనుక వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎండ వారికి తగలదు. కనుక ఈ రోజుల్లో విటమిన్ డి అనేది చాలా సాధారణమైపోయింది లోపం. రక్త పరీక్ష విటమిన్ డి చేసినప్పుడు 30 కంటే ఎక్కువ ఉండాలి. మనం చాలామందికి విటమిన్ డి రక్త పరీక్ష చేస్తే 10, 15 ఉంటుంది. 30 ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. ముఖ్యంగా ధనిక వర్గాలు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు, వ్యాపారస్తులు, డాక్టర్లు, వైద్య విద్యార్థులు,
వీళ్ళందరికీ కూడా విటమిన్ డి లోపం అనేది మనం సహజంగా గమనిస్తున్నాం. ఆఖరికి డాక్టర్స్లో కూడా డాక్టర్లో కూడా సగం పైగా. ఓకే. ఎందుకంటే వాళ్ళు అసలు ఎప్పుడు ఏసీలోనే కదా ఉండేది, ఎండ మొహం చూడరు కదా, ఎండ అనేది తగలదు కదా. అందువల్ల చాలామంది డాక్టర్లలో వైద్య విద్యార్థుల్లో కూడా విటమిన్ డి లోపం ఉందని వైద్య పరిశోధనలు వెల్లడవుతున్నాయి. ఇక ఈ మోకాళ్ళ నొప్పులు అనగానే సొంత వైద్యం, మందుల షాప్కి వెళ్తారు, ట్యాబ్లెట్లు కొనుక్కుంటారు, నొప్పి ట్యాబ్లెట్లు. ఆ నొప్పి ట్యాబ్లెట్ బాంబు రాస్తే పర్వాలేదు, నష్టం లేదు. ఆ నొప్పి ట్యాబ్లెట్లు వేసుకుంటే మూత్రపిండాలు మూత్రపిండాలు పాడైపోతాయి, రక్తంలో క్రియాటినిన్ పెరిగిపోతుంది. ఆ విధంగా వాళ్ళ మూత్రపిండాలను వాళ్ళే పాడు చేసుకుంటారు ఈ నొప్పి టాబ్లెట్ల వల్ల. అంటే పెయిన్ కిల్లర్స్ అన్నిటిలో కూడాను మూత్రపిండాల ఎఫెక్ట్ ఉంటుంది. పెయిన్ కిల్ ఈ రోజున భారతదేశంలో మూత్రపిండాల వ్యాధులు చెడి రావటానికి ప్రధాన కారణమే పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్, నొప్పి టాబ్లెట్లు విచక్షణారహితంగా వాడటమే. పైన రాసుకునే బాములు వల్ల తప్పేం లేదు, జండు బాము, అమృతాంజనం ఇవన్నీ రాసుకున్నా నష్టం లేదు. ఈ పెయిన్ కిల్లర్స్ అయిపోయిన తర్వాత ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వెళ్తే ఎక్స్రే తీస్తారు, తీసిన తర్వాత కొంతమంది లోపల ఇంజక్షన్ వేస్తానంటారు. ఇంజక్షన్ వేస్తే తాత్కాలికంగా 1 నెల రోజులు తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. ఇప్పుడు కొత్తగా పిఆర్పి అని కూడా వస్తుంది. ఇంకోటి ఏముంది, రకరకాల వైద్య విధానాలు వచ్చినాయి. పిఆర్పి అని మన రక్తం నుంచి ప్లేట్లెట్లు కలిగి ఉన్న ద్రవాన్ని తీసి మన మోకాల్లోకి ఎక్కిస్తారు. అది ప్రయోగాత్మకమే, గ్యారంటీగా తగ్గుతుందా అంటే 2 లక్షలు ఖర్చు పెట్టాం, దాని ప్రయోజనం ఎలా ఉంటుందంటే గాలిలో దీపమే. దానివల్ల కరాఖండిగా మనకు ఫలితాలు ఏమి ఆశించిన ఫలితాలు లభించట్లా. అందుకని అందరూ ఏం చెప్తున్నారు, మోకాళ్ళ నొప్పి అనగానే మోకాలు మార్పిడి చేయించుకో, జాయింట్ రీప్లేస్మెంట్, నీ రీప్లేస్మెంట్ చేయించుకో అంటున్నారు. అంటే ఈ నీ రీప్లేస్మెంట్ అనేది ఏదో ధనిక వర్గాలకైతే అయిపోతుంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీలో కూడాను ఈ నీ రీప్లేస్మెంట్కి సంబంధించి ఎటువంటి ఫెసిలిటీ లేదు. మరి పేద అలాగే ఆ తర్వాత దిగువ బిలో పావర్టీ ఉన్న వాళ్ళ సంగతి ఏంటంటారు? సరే, అప్పో చేయమంటున్నారు. ఎకరాలు అమ్ముకోండి, ఆస్తులు అమ్ముకోండి, అప్పులు పాలవ్వండి, ఇల్లుంటే ఇల్లు అమ్మండి, ఆస్తులు అమ్ముకుని మోకాలు మార్పిడి చికిత్స చేయించుకోండి అని సలహా ఇస్తున్నారు. ఈ రోజున ప్రభుత్వాలు, గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ అబ్బా ఉద్ధరించేస్తున్నాం పేదవాడిని అంటే, మరి ఎందుకు పెట్టలా? మోకాల మార్పిడి చికిత్స, తుంటి మార్పిడి చికిత్సలు ఎందుకు పెట్టలేదు? ఇక్కడ ఉండే తెలుగు రాష్ట్రాలు, ఒక ప్రభుత్వం 25 లక్షల వరకు ఉచితంగా మేము వైద్య సేవలు, ఇంకో ప్రభుత్వం 10 లక్షలని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ మోకాళ్ళ మార్పిడి చికిత్స దాంట్లో లేనే లేదు. కనుక నిరుపేదలకి, మధ్యతరగతి వారికి మిగిలింది నిరాశ. మరి వాళ్ళు ఏం చేయాలంటే, ఏమీ అవసరం లేదు, ముందు బరువు తగ్గాలి. బరువు తగ్గి థైరాయిడ్ లోపం ఉంటే థైరాయిడ్కి T3, T4, TSH అనే రక్త పరీక్ష చేయించుకోవాలి. బరువు తగ్గిన తర్వాత కొన్ని చిట్కా వైద్యాలు ఉన్నాయి, గృహ వైద్యాలు ఉన్నాయి. అవి పాటించటం ద్వారా చక్కటి ఉపశమనం పొందొచ్చు. దానికి మహాబీర విత్తనాలు అని ఉన్నాయి. ఇవి వన తులసి విత్తనాలు. ఇది అద్భుతమైన మందు లాంటిది. ఇవి గింజలే. చాలా మందికి అవగాహన లేదు. కానీ ఇది వాడిన తర్వాత ఇన్నాళ్ళు మాకు ఎవరూ చెప్పలేదు, మాకు తెలవలేదు, ఈ మహాబీర గింజలు మమ్మల్ని కాపాడినాయని. ఇవి మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తాయి, నడుము నొప్పి తగ్గిస్తుంది. అంటే నడుములో కూడాను మనకి డిస్క్ బల్జ్ అనేది ఉంటుంది. నడుము నొప్పి ఏ కారణం వల్ల వచ్చినా కూడా మహాబీర గింజల వల్ల నడుము నొప్పి తగ్గుతుంది. అట్లాగే బరువు కూడా తగ్గుతారు. అంటే మనం ఆశించిన లక్ష్యాలన్నీ దీంట్లో నెరవేరుతాయి. 1 స్పూను గింజలు రాత్రిపూట గ్లాసు నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున గింజలు నీళ్లు కలిపి తాగేస్తే బ్రహ్మాండమైన ఫలితం లభిస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవు. మా ప్రకృతి ప్రసాదించిన గింజలు. ఇవి 3 నెలల్లో మనకు చక్కటి ఉపశమనం లభిస్తుంది. అయితే అవసరాన్ని బట్టి 1 సంవత్సరమో 2 సంవత్సరాలు, ఇంకా కొంతమంది జీవితకాలం వాడినా కూడా ఎటువంటి అనర్థాలు లేవు. ఈ తులసి గింజలే కదా,
ఓకే. తులసి గింజలు వల్ల ఎటువంటి అనర్థాలు లేవు కనుక తులసి గింజలు ఒక్క స్పూన్తో జీవితకాలము ఏ మందు లేకుండా ఈ రోజున ఎంతోమంది ఆనందంగా హాయిగా గడిపేస్తున్నారు. ఓకే. కనుక ఈ మహాబీర గింజలు ఆయుర్వేద మందుల షాపులో లభిస్తాయి, అక్కడ కొనుక్కుని వాడచ్చు. ఓకే. ఇక దీంతో పాటు పాలు, పాలల్లో కాల్షియం ఉంటుంది, రాగుల్లో కాల్షియం ఉంటుంది, నువ్వుల్లో కాల్షియం ఉంటుంది, ఆకుకూరల్లో కాల్షియం ఉంటుంది. కాల్షియం అధికంగా లభించే వస్తువులు వాడాలి. ఓకే. పాలల్లో మన ఏదో ఒక చిన్న గ్లాస్ పాలు తాగటం కాదు, పావు లీటర్ పాలు ఉదయం, పావు లీటర్ పాలు రాత్రి. పాలల్లో పసుపు, చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, తాటి బెల్లం, కోయంబత్తూరులో దొరికే తాటి బెల్లం వేసుకుని రోజుకి 1/2 లీటర్ పాలు తాగితే దాంట్లో ఉండే కాల్షియం ప్రభావం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఓకే. అలాగే మెగ్నీషియం కూడా అవసరం కనుక మార్కెట్లో MGD3 అనే ట్యాబ్లెట్లు దొరుకుతాయి. MGD3 ఫార్మెడ్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. ఇప్పటి వరకు మనం అందరం ఏంటి, కాల్షియం లోపం, విటమిన్ డి లోపం వల్లే నొప్పులు లేదా ఎముక పెళుసు బారిపోతుంది అనుకున్నాం. మెగ్నీషియం గురించి పెద్ద అవగాహన లేదు. మెగ్నీషియం కూడా ఎముక పటుత్వాన్ని పెంచుతుంది. ఇక వీటితో పాటు మన హైదరాబాద్ నగరంలో వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్న జాతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయంగా అన్ని దేశాలు కలిపి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించారు. ఓకే. ఆ సందర్భంగా జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ వారు ప్రత్యేకంగా బిస్కెట్లు తయారు చేశారు. ఓకే. మిల్లెట్స్తో. మిల్లెట్స్తో. వీటిని మిల్లీ కుక్కీస్ అన్నారు. ఇది పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి వేసుకుంటే తినటమే. మామూలు క్రీమ్ బిస్కెట్లు, గ్లూకోజ్ బిస్కెట్లు తినే బదులు ఈ బిస్కెట్లు తినాలి. ఇవి తింటే కాల్షియము, విటమిన్లు, ఖనిజ లవణాలన్నీ కూడా లభిస్తాయి. ఇదే సంస్థ వారు చాక్లెట్ రూపాన్ని తయారు చేశారు. దీనికి మిల్లీ న్యూట్రీ బార్ అన్నారు. ఇది రోజుకు 2, ఇది రోజుకు 3. ఈ చిరుధాన్యాల్లో కూడా కాల్షియం చాలా అధికంగా ఉంది. కాల్షియము, విటమిన్లు, ఖనిజ లవణాలని ఉన్నాయి. కనుక 3 బిస్కెట్లు, మిల్లీ కుక్కీస్, మిల్లీ న్యూట్రీ బార్ తయారు చేసేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం వారే న్యూట్రీ హబ్ అనే కంపెనీ పెట్టి మన హైదరాబాద్ నగరంలో రాజేందర్ నగర్లో వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉంది కంపెనీ. దీంట్లో ఎటువంటి మోసము, దగా లేదు. దీంట్లో రసాయనాలు వాడరు. రుచి కోసం, రంగు కోసం, నిల్వ ఉంచడం కోసం దేనికి కూడా రసాయనాలు వాడరు. ప్రకృతి ప్రసాదించిన, దేవుడిచ్చిన చిరుధాన్యాలతో తయారు చేసినాయి. వీటితో పాటు మనము కొత్త మందు అందుబాటులోకి వచ్చింది. ఇంతవరకు ఇలాంటి మందు మనకి ఎక్కడా లేదు. నొప్పి ట్యాబ్లెట్లు విన్నాం కానీ దాని పేరు స్మూత్ వాక్ ట్యాబ్లెట్స్. ఓకే. పేరు చూడండి ఎలా పెట్టారో వాళ్ళు. ఇది వేసుకుంటే నొప్పితో బాధపడుతున్న వారు నొప్పి తగ్గి స్మూత్గా నడిచి వెళ్ళిపోతారని స్మూత్ వాక్ అని పెట్టారు. దీన్ని లీ హెల్త్ అనే కంపెనీ వారు అంతర్జాతీయ ప్రమాణాలతో, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలతో తయారు చేస్తున్నారు. ఓకే. ఇది పూర్తిగా వ్యాగన్. ఇది పూర్తిగా వెజిటేరియనే కాదు, దీంట్లో అసలు రసాయనాలు ఉండవు. ఓకే. ప్రకృతి ప్రసాదించిన పదార్థాలు, వృక్ష సంపద నుంచి తయారు చేసినవి ఉంటాయి. దీంట్లో ఏముంటుంది? పసుపులో కర్కుమెన్ అని ఉంటుంది. పసుపు నుంచి తీసిన కర్కుమెన్, కాల్షియము, విటమిన్ డి, గ్లూకోజమిన్ అనే పదార్థము, షల్లాకి అనే వృక్ష సంపద. ఈ విధంగా ఈ స్మూత్ వాక్ అనే ట్యాబ్లెట్ ఉదయం 1, రాత్రి 1, 45 రోజులు వాడితే చక్కటి ఉపశమనం లభిస్తుంది.
అంటే నార్మల్ కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకే కాకుండా ఎటువంటి నొప్పులు ఉన్న వాళ్ళకైనా ఇది యూస్ చేయొచ్చు. కీళ్ళ నొప్పులు మనకి మోకాళ్ళు అరిగిపోయిందని ఓయే అన్నాం కదా, ఆస్టియో ఆర్థరైటిస్ అన్నాం. రొమటాయిడ్ కీళ్ళవాతం అని మహిళలకు వస్తాయి. చేతి వేళ్ళన్నీ వంకరలు తిరిగిపోయి ఉంటాయి. మొత్తం శరీరం నుండే కీళ్ళన్నీ కూడా వాచిపోయి నొప్పులు ఉంటాయి. దాన్ని రొమటాయిడ్ కీళ్ళవాతం అంటాం. రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు దాన్ని గౌట్ అంటాం. గౌట్ వల్ల ప్రధానంగా కాలు బొటనవేలు వాస్తుంది, నొప్పి వస్తుంది. దానివల్ల కూడా శరీరం అంతటా కూడా నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ట్యాబ్లెట్ ఎక్కడ కీళ్ళ నొప్పులు ఉన్నా చాలా బాగా పనిచేస్తుంది. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇప్పటికే షుగరు, బీపీ, ఆస్తమా, గుండె జబ్బులు, రకరకాల జబ్బులకు అల్లోపతి మందులు వాడుతూ ఉంటే దాంతోపాటు కలిపి వాడినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. దీంతోపాటు మళ్ళీ ప్రకృతి నుంచి ప్రసాదించిన ఆయుర్వేద విధానంలో, ఆయుర్వేద శాస్త్రంలో సహస్రయోగ తైల ప్రకరణం 12, దాని ప్రకారము ఇది అదే పేరు మీద తయారు చేశారు, స్మూత్ వాక్ ఆయింట్మెంట్. ఈ స్మూత్ వాక్ ఆయింట్మెంట్ మోకాళ్ళ నొప్పులే కాకుండా ఎక్కడ కండరాల నొప్పులున్నా, తర్వాత మనం ఎక్కడైనా కాలు జారితే బెణుకుతుంది, చీలమండల దగ్గర బెణుకుతుంది, బెణికిన దగ్గర ఇది రాసుకుంటే నొప్పి తగ్గిపోతుంది. రాత్రిపూట మంచం మీద పడుకుంటాం, మెడ పట్టేస్తుంది, తెల్లారు లేచేసరికి ఇట్లా మెడ పట్టేస్తుంది. ఆ మెడ పట్టేసినప్పుడు కూడా ఇది రాయొచ్చు. అట్లాగే క్రీడాకారులకి కండరాలు పట్టేస్తుంటాయి, అలాంటి వారికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. కనుక ఈ స్మూత్ వాక్ ఆయింట్మెంటు, స్మూత్ వాక్ ట్యాబ్లెట్స్ లీ హెల్త్ అనే కంపెనీ వారు తయారు చేస్తున్నారు. ఇది మనం పొందాలంటే అమెజాన్లో లభిస్తాయి. ఓకే, లేదు లీ హెల్త్ డొమైన్ అనే వెబ్సైట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకొక 2 నంబర్లు కూడా ఇస్తాను. ఆ నంబర్లకి ఫోన్ చేసి గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా డబ్బు చెల్లిస్తే మన ఇంటి వద్దకి కొరియర్ ద్వారా కానీ, పోస్ట్ ద్వారా కానీ ఈ స్మూత్ వాక్ ట్యాబ్లెట్లు, స్మూత్ వాక్ ఆయింట్మెంటు, మహాబీర విత్తనాలు, అట్లాగే మిల్లీ కుక్కీసు, మిల్లీ న్యూట్రీ బార్స్, ఇవన్నీ కూడా మీకు అక్కడే పంపిస్తారు. ఈ నంబర్లకు ఫోన్ చేస్తే మొత్తం కిట్ అంతా మనకు కావలసినవన్నీ కూడా లభిస్తాయి. ఆ నంబరు 9502897374 9502897374. ఈ నంబర్లో మీకు మెగ్నీషియం ట్యాబ్లెట్ అని చెప్పాను కదా, MGD3 అనే ట్యాబ్లెట్ కూడా ఈ నంబర్లో మనకు లభిస్తుంది. ఓకే, ఇంకొక ఫోన్ నంబరు 77021222599 7702122599. ఈ నంబర్లకు ఫోన్ చేసి మాకు స్మూత్ వాక్ ట్యాబ్లెట్, స్మూత్ వాక్ ఆయింట్మెంటు, అలాగే మహాబీర సీడ్స్, మిల్లీ కుక్కీసు, మిల్లీ న్యూట్రీబార్ కావాలంటే మీకు కొరియర్ ద్వారా పంపే సదుపాయం ఉంది. కనుక మోకాళ్ళ నొప్పులకు నొప్పి ట్యాబ్లెట్ వాడి మూత్రపిండాలు పాడు చేసుకోవద్దు. అంతేకాకుండా నొప్పి ట్యాబ్లెట్లు వాడటం వల్ల జీర్ణాశయంలో పుండు ఏర్పడి పేగు పూత వచ్చి గ్యాస్ ట్రబుల్ కూడా వస్తుందని గమనించండి. కనుక మహాబీర విత్తనాలు ఇవైతే ఈ ట్యాబ్లెట్, ఆయింట్మెంటు 6 వారాల నుంచి 3 నెలల వరకు వాడితే తగ్గిపోతుంది. తదుపరి మహాబీర విత్తనాలు అవసరాన్ని బట్టి సంవత్సరము, 2 సంవత్సరాలు ఏం పోయిందో, ఒక స్పూన్ గింజలే కదా, జీవితకాలము కొనసాగించిన మనకు వాటి వల్ల ఎటువంటి అనర్థాలు లేవు గనుక మహాబీర విత్తనాలు మనకు శ్రీరామ రక్షగా భావించాలి. నేను చెప్పిన ఈ మందులన్నీ కూడా ప్రకృతి ప్రసాదించిన వరం. దీంట్లో ఏ రకమైన రసాయనాలు లేవు. ఆ విధంగా రసాయనాలు లేని
మందులు వాడటం ఆరోగ్యకరము. ఓకే, చూసారు కదా, చాలామంది మోకాల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం? అలాంటి వారు అంతేకాదు, మహాబీర విత్తనాలు ఎలాంటి వారైనా కూడాను వాడచ్చు. ఫ్యూచర్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మీకు ఎలాంటి నొప్పులు లేకుండా ఉపయోగపడతాయి అంటున్నారు. దాంతోపాటు మిల్లెట్ కుకీస్ అండ్ మిల్లెట్ న్యూట్రిబార్, దీన్ని కూడాను కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్తున్నారు. ఈ వీటితో పాటు మీకు ఏమైనా నిజంగా మోకాలు నొప్పులతో బాధపడుతున్నారు అనుకునే వాళ్ళకి స్మూత్ వాక్ ట్యాబ్లెట్స్తో పాటు ఆయింట్మెంట్ కూడా అవైలబుల్గా ఉంది. ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇవన్నీ కూడాను ఆర్డర్ పెట్టేసుకోండి. వెంటనే ఉపశమనం పొందండి.